ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి కానుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. ఈ 5 ఏళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించామని, సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయన్నారు. దీనికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేస్తారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర రూట్ మ్యాప్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇడుపులపాయ నుండి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలు పెడతారన్నారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కలుస్తారని, సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో బస్సు యాత్ర సాగుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుందని, తర్వాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని సజ్జల పేర్కొన్నారు. సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారన్నారు. ప్రొద్దుటూరులో తొలి సిద్ధం సభ జరుగుతుందని, సీఎం జగన్ సభలకు ఊర్లే కదిలి వస్తాయన్నారు. అందరూ ఆశ్చర్యపడేలా సభలుంటాయని, ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్ ఉంటుందన్నారు. వారి నుండి సలహాలు, సూచనలు తీసుకుంటారన్నారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర ఉండేలా చూస్తున్నామన్నారు. తొలి రోజు ప్రొద్దుటూరులో సభ ఉంటుందని, రెండవ రోజు నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ఇంటరాక్షన్, నంద్యాలలో బహిరంగ సభ, 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుందని సజ్జల వెల్లడించారు. 27వ తేదీ నుంచి ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్లు కూడా అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎట్లయితే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో, అలాగే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో, ఆశయ సాధన ఏదైతే ఉందో, ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో, అట్టడుగు వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, డెవలప్మెంట్లో కూడా వాళ్ళ ఇంక్లూజివ్నెస్, సంక్షేమం టు ది ఎక్స్టెంట్ వాళ్ళ జీవితాలు మార్చేంత దిశగా సంక్షేమం తీసుకెళ్ళి శాచురేషన్ బేసిస్ మీద అన్నిటికీ అతీతంగా ట్రాన్స్పరెంట్గా అవినీతికి ఆస్కారం లేకుండా ఇవి చేయడము, ఈ కొత్త విధానాలు, కొత్త పథకాలు, సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో 24/7, ఇప్పుడు ఎన్నికల సమయంలో జనంలో కూడా అలాగే 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. యాత్రలోనే హాలిడేస్ వచ్చినా, పండుగలు వచ్చినా అప్పుడు కూడా అక్కడే ఉంటారు. ఆయన షెడ్యూల్ కూడా, ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారు చేయింది. ఆంధ్రప్రదేశ్ 160కి పైగా అసెంబ్లీ స్థానాలు అనే నినాదం రాష్ట్రం అంతటా ప్రతిధ్వనిస్తోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపట్లో కొంతమంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించింది. ఎన్డీఏకి లోక్సభలో 400కు పైగా స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 160కి పైగా అసెంబ్లీ స్థానాలు అనే నినాదం రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతంగా పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన అధికారుల తీరు మారలేదని మండిపడ్డారు. తన ఇంటి వద్ద బెంచీలు ధ్వంసం చేయటాన్ని తప్పుపట్టారు. మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే, వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశాను, నా పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకి ఉందా అని సవాల్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబుని సెంట్రల్ నియోజకవర్గంలో కుళ్లిపోయిన బోండాని నమ్మవద్దని, ప్రజలను బెదిరించి ఓట్లు అడిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురం తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శరవాణిమూర్తి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ డివిజన్ మంచిగా అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల వద్దకు వెళ్తుంటే మమ్మల్ని మంచిగా దీవిస్తున్నారన్నారు. మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
డివిజన్ అభివృద్ధి పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం పరిచి మమ్మల్ని మంచిగా ఆశీర్వదిస్తున్నారన్నారు. 175 నియోజకవర్గాలలో గెలిచేది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా చేశాను. నాడు నా పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. నేడు జగనన్న నా హయాంలో మంచి జరిగితేనే ఓటు వేయండని అడుగుతున్నారన్నారు. అమరావతిలో పేదవారికి ఇల్లు ఇస్తే కోర్టులో వేసిన దుర్మార్గుడు చంద్రబాబుని దుయ్యబట్టారు. జగనన్న వస్తేనే పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతుందన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు అభివృద్ధి కంటిన్యూ అవుతుంది, మా పథకాలు అందుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవిస్తున్న సంగతి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించడం, ముఖ్యంగా చెప్పాలంటే ఈ 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పి నమ్మకం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మంచి జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలేదు, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని చెప్పని. అలా అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా పరిపాలన నచ్చి ఓటేయమని చెప్పి అడిగే ధైర్యం ఉందా? కానీ మా ముఖ్యమంత్రి గారు చేసిన 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన పరిపాలన గురించి చెప్తూ మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దలకి పెన్షన్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకుండా కరోనా కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ చిరునవ్వుతో పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి స్థలాలు కేటాయించారు. దురదృష్టవశాత్తు అమరావతిలో కొన్ని స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో పేదవారికి అక్కడ నివాసించేదానికి అవకాశం లేదు మీకు అని చెప్పని కోర్టులో తప్పుడు పత్రాలు వేసి స్టే తీసుకొచ్చాడు. పేదవారికి ఇల్లు ఇస్తే స్టే తీసుకొచ్చే వ్యక్తి రేపు పేదవారికి ఏదైనా మంచి చేస్తాడా? అనంతరం కార్పొరేటర్ శర్వాణిమూర్తి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో 175 సీట్లు సాధిస్తారు. దాంట్లో మొదటి సీటుగా మేమందరం కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిది మొదటి సీటు విజయంతో విజయవాడ సెంట్రల్ని బహుమతిగా ఇస్తామని ప్రజలందరూ చెప్తున్నారు. రేపు ఏ ప్రతిపక్షం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని చూడడం, ఏదైతే చెప్పారో కులం చూడమని ఈ డివిజన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మేము ఇళ్ల పట్టాలు ఇచ్చాం. పక్క డివిజన్లో ఉన్న ఈ డివిజన్ తెలుగుదేశం ప్రెసిడెంట్కి కూడా పెన్షన్ ఇచ్చాం. అంటే ఎక్కడా కూడా మేము పార్టీలు చూడలేదు, ప్రజల సంక్షేమమే చూసాం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున జిల్లా వ్యాప్తంగా 2192 గ్రామ వార్డు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలు, పోస్టర్లు, గోడరాతలు తొలగించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో 693 ఫోటోలు, పోస్టర్లు, బ్యానర్లు, 1777 గోడరాతలపై పెయింటింగ్లు తొలగించామని, 1102 విగ్రహాలపై ముసుగులు కప్పినట్లు వెల్లడించారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అమలు చేసేందుకు 42 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నగర పోలీస్ కమిషనర్ కాంతిరణ టాటాతో కలిసి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను అమలు చేసేందుకు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్తో కూడిన 30 ఎంసీసీ టీములు ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిశీలించేందుకు కంప్లైంట్ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 086625700551కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, వాట్సాప్ నంబర్ 9154970454కు యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఓటర్ల జాబితా, ఎపిక్ కార్డులు, పోలింగ్ స్టేషన్కు సంబంధించి ఫిర్యాదులు ఉంటే 1950 కాల్ సెంటర్కు సంప్రదించాలని కోరారు. కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఓటర్ సర్వీస్ పోర్టల్లో నమోదు చేసి వాటిని పరిష్కరిస్తారన్నారు. ఎన్నిక ప్రవర్తన నియమావళిలో ఉల్లంఘనలకు సంబంధించి ప్రతి పౌరుడు సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. 18వ తారీఖు అంటే నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ 18వ తారీఖు వరకు అనేటువంటిది ఏప్రిల్ 18న వస్తుంది. పోలింగ్ అనేది మే 13వ తారీఖున జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది జూన్ 4వ తారీఖున అనేటువంటి జరుగుతుంది. సో ఇవి యాక్చువల్గా ఉండే మనకు వచ్చినటువంటి షెడ్యూల్ ఇది. సో దీంట్లో ఎంత పోలింగ్ పర్సనల్స్ ఎలానా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ మనం రెగ్యులర్గా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. త్వరలో ఒక 2-3 రోజుల్లో
మీడియా సెల్ కూడా మనం ఓపెన్ చేస్తాము. ఎంటైర్ ఇన్ఫర్మేషను కాన్స్టెన్సీ వారీగా ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి కూడా మనము అది సపరేట్గా రెగ్యులర్గా అనేటువంటిది మీతో ఇంటరాక్షన్స్ అనేటువంటి జరుగుతూనే ఉంటాయి. ఈ నెల 26వ తారీఖు లోపుగా డిస్పోజల్ అనేటువంటిది చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంది. అంటే ఫామ్ 7 డిలీషన్స్, ఫామ్ 8 కరెక్షన్స్. ఇప్పుడు 17వ తారీఖు నుండి ఏమైనా ఒకవేళ ఫామ్ 7 అప్లికేషన్ ఒకవేళ మెజారిటీ అప్లికేషన్స్ మనకన్నీ ఆన్లైన్లోనా ఏదర్ బిఎల్ఓ ద్వారా ఆర్ విహెచ్ఏ ద్వారా విఎస్పి ద్వారా వస్తున్నాయి. సో వాటినైతే మనం ప్రస్తుతానికి 17వ తారీఖు నుండి వచ్చినవి మనకి ఫైనల్గా పోలింగ్ రోజు చేయాల్సినటువంటి దాంట్లో అది రిఫ్లెక్ట్ కాదు. కేవలం 16 వరకు వచ్చినటువంటి వాటి మాత్రమే డిలీషన్స్ కానీ కరెక్షన్స్ కానీ క్యారీ అవుట్ చేస్తాం. ఎలక్ట్రానిక్ మీడియా అదర్వైజ్ ఎఫ్ఎం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియాలో సెల్లో కానీ వీటిల్లో ఎటువంటి యాడ్స్ ఏదైనా ఇవ్వాలనుకునంటే ఆ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనేది మాకుంది. దాంట్లో ప్రీ సర్టిఫికేషన్ చేసుకున్న మాత్రమే అక్కడ యాడ్ రూపంలో అనేటువంటి రావాలి. ప్రింట్ మీడియాలోకి మాత్రం సర్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఎవరైనా పొలిటికల్ పీపుల్ కానీ క్యాండిడేట్ కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఆ ఎక్స్పెండిచర్ అనేటువంటిది మేమైతే మాకు కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. దాన్ని మేము వెంటనే మా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఎప్పటికెప్పుడు కట్ చేసుకొని దానికి కన్సర్న్ అనేటువంటి పంపించే ఏర్పాటు అనేది ఆ ఎక్స్పెండిచర్కి పంపించే ఏర్పాటు అనేటువంటి చేసుకుంటున్నాం. ఈ 16 నుండి ఇంతవరకు వచ్చినటువంటి ఎంత జరిగింది, ఏ విధంగా జరిగింది, లిక్కర్కి సంబంధించినటువంటి సీజర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దట్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఒక 850 లీటర్స్ సీజ్ చేయడం జరిగింది. అమౌంట్ కూడా అనేటువంటిది ఒక 48 lakhs అనేటువంటిది సీజ్ చేయడం జరిగింది. దాని తగ్గట్టుగా చాలా యాక్టివ్గా అనేటువంటిది టీం అంతా కూడా అనేటువంటి ఉంది. సో కాబట్టి మీరు కూడా మాకు ప్రాపర్గా ఎటువంటి ఎంసీసీ వైలేషన్స్ ఎక్కడైనా ఒకరు జరిగితే మీరు కూడా మాకు వెంటనే కమ్యూనికేట్ చేయగలిగితే సో దట్ అందరం కలిసి ఎంసీసీని అనేటువంటిది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాజకీయ నాయకులు, ప్రజలు, సోషల్ మీడియా యూజర్లు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా హెచ్చరించారు. గత ఏడాది డిసెంబర్ 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు 35,992 లీటర్ల మద్యం, 165.7 కేజీల గంజాయి, విలువైన లోహాలు 33.97 కేజీలు, నగదు 4.19 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళితే తమ వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని సిపి స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకువెళ్తే తమ వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని సిపి స్పష్టం చేశారు. లెక్కలు చూపించుకుంటే ఆ నగదును సీజ్ చేస్తామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామన్నారు. లాడ్జీ, హోటల్స్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని, అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులోకి తీసుకుంటామని సిపి చెప్పారు. యాప్ ద్వారా పొలిటికల్ ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామన్నారు. 1850 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి భద్రతపై రివ్యూ చేశామన్నారు. 3000 మందికి పైగా బైండ్ ఓవర్ చేశామని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా పోస్టులు పెట్టొద్దని యూజర్లకు సిపి కాంతిరాణ టాటా హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నందిగామ, మైలవరం, తిరువూరులతో పాటు మరికొన్ని చోట్ల అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు సిపి. నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అందరికీ కల్పిస్తూ మనము ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ సంవత్సరం జనవరి నుంచి మొన్న నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పటిదాకా 4.19 అంటే 4,19,00,000 క్యాష్కి మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం 23,000 లీటర్లు మనం సీజ్ చేశాము. ఇది స్టేట్లో హైయెస్ట్. అదేవిధంగా ఐడి లిక్కర్ ఎస్పెషల్లీ మన మైలవరం, తిరువూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఐడి లిక్కర్ ఒక 50,000 వరకు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 171 kg ఆఫ్ గాంజా కూడా పట్టుకున్నాము. 33 kg ఆఫ్ సిల్వర్ అండ్ 3.4 kg ఆఫ్ గోల్డ్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ద టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ మోర్ దెన్ 10 crores. ఇట్స్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఇన్ ఎనీ యూనిట్.
సో ఈ విధంగా మనం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా అదేవిధంగా మన డీజీపీ ఆఫీసు డీజీపీ గారి పర్యవేక్షణలో ఈ రకంగా మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత కోడ్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ 2 daysలో కూడా మనకి 48 lakhs మనం చెక్ పోస్ట్ దగ్గర సీజ్ చేస్తాం. ఇప్పుడు అమౌంట్ సీజ్ చేసిన తర్వాత అది అమౌంట్ మోర్ దెన్ 10 lakhs ఉంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పంపించాల్సి ఉంటుంది. లెస్ దెన్ 10 lakhs ఉంటే మనం ఎంఆర్ఓ దగ్గర పెట్టి వాళ్ళు కరెక్ట్ అకౌంట్స్ కానీ దాని తాలూకా డీటెయిల్స్ కానీ మనీ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది ఎందుకు క్యారీ చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అని చెప్పిన తర్వాత ఇతర ఏమైనా కార్డెన్స్ సచ్ ఆపరేషన్స్ ఉన్నా కూడా వాళ్ళని మనము సక్రమంగా ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మన సిటీలో కంటిన్యూస్గా నైట్ టైం చెకింగ్స్ కానివ్వండి లాడ్ చెకింగ్స్ కానివ్వండి ఇవి కూడా చేస్తున్నాము. ఈ ఎంసీసీ వయలేషన్స్కి వచ్చి మీ అందరికీ తెలుసు ఫస్ట్ 24 hours గవర్నమెంట్ బిల్డింగ్స్, సెకండ్ 48 hours పబ్లిక్ ప్లేసెస్ అండ్ నెక్స్ట్ 72 hours మన ప్రైవేట్ ప్లేసెస్లో కూడా తీయాల్సి ఉంటుంది. దీనిపై బోత్ మున్సిపల్ కమిషనర్ గారు రెవెన్యూ గారు మేము అందరం కలిసి కూడా దాదాపు 99% నాకు తెలిసినంత వరకు తీసేసాము. పెనమలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే టీడీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి ప్రకటనపై జాప్యం జరుగుతుండటంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్కు ఈసారి అవకాశం కల్పించలేకపోతున్నామని ఆ పార్టీ అధినేత స్వయంగా తెలపడంతో ఇక్కడి నుంచి ఎవరు బరిలో దిగుతారన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది. తాజాగా పెనమలూరు తెరపైకి తెనాలి నియోజకవర్గ టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు వచ్చింది. నేడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు మీద చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గం అభ్యర్థి ఎవరనే దానిపైన రోజురోజుకు ఉత్కంఠత పెరుగుతోంది. అభ్యర్థి ప్రకటనలో జాప్యం అవుతున్న కొద్దీ కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్కు ఈసారి అవకాశం కల్పించలేకపోతున్నామని పార్టీ అధినేతే స్వయంగా తెలపడంతో ఇక్కడి నుంచి ఎవరు బరిలో దిగుతారన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది. తాజాగా పెనమలూరు తెరపైకి తెనాలి నియోజకవర్గ టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరొచ్చింది. తెనాలి నియోజకవర్గం నుంచి బరిలో దిగాల్సిన ఆయన పొత్తులో భాగంగా తన స్థానాన్ని జనసేనకు త్యాగం చేశారు. ఆ స్థానం నుంచి నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగుతున్నారు. దీంతో ఆలపాటిని ఏదో ఒక స్థానం నుంచి బరిలో నిలపాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. నేడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు మీద చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయం సేకరణ చేశారు. మరోవైపు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చందు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీడీపీ యువనేత నారా లోకేష్తోనూ ఆయనకు మంచి అనుబంధమే ఉంది. ప్రముఖ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ రేసులో ఉన్నారు. ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో పెనమలూరు సీటు ఈ ముగ్గురు నేతల్లో ఎవరిని వరిస్తుందో అన్న విషయం 2-3 రోజుల్లో తేలిపోనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆకాశానంటిన నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు బిల్లులు, ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, ముఠా కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మచిలీపట్నం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ బలహీన వర్గాల కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్మికులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం ఉదయాన్నే పర్యటించారు. జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, మోటమర్రి బాబా ప్రసాద్తో పాటు టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులతో కలిసి కోనేరు సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్ నుంచి అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికులు, ముఠా కార్మికులను, ఆటో కార్మికులను ఆప్యాయంగా పలకరించారు. కార్మికులతో కలిసి కూర్చొని టీ తాగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మేము అడగకుండానే కార్మికులు వారి సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తున్నారంటే రాష్ట్రంలో పరిపాలన ఎంత దారుణంగా ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలని సూచించారు. ఇసుక కొరత వల్ల 4 ఏళ్లుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భవన నిర్మాణ కార్మికులు కొల్లు రవీంద్ర ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు, కరెంటు బిల్లులు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు బతుకు బండిని ముందుకు నడపలేకపోతున్నామని, నరకయాతన అనుభవిస్తున్నామని ప్రజలు చెప్తుంటే గుండె తరుక్కుపోతోందని కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఉన్న ప్రత్యేక నిధిని సీఎం జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని, చంద్రన్న బీమా ఎత్తేశారని, కోవిడ్ సమయంలో మరణించిన కార్మికులకు 1 పైసా ఇవ్వలేదని,
ఆరోగ్య సమస్యలు వచ్చి ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయదని కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే సూపర్ 6తో పాటు ఇళ్ల స్థలాలు మంజూరు, మౌలిక వసతులు, కార్మిక సోదరులకు వారానికి ఒక్కరోజు పని దొరకటం కష్టమైన తరుణంలో 10 లక్షల రూపాయలు బీమా, బలహీన వర్గాలకు 4,000 పెన్షన్ అమలుతో ఆర్థిక భరోసా లభిస్తోందని కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. పనులు లేని కారణంగా ఒక పక్క ఇసుక టైట్ చేయడం వల్ల ఇసుక అందక కార్మికులందరూ కూడా పనులు లేనటువంటి పస్తులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క చూస్తేనేమో ప్రభుత్వం నుంచి సహకారం లేదు. ఇవాళ నిత్యావసర వస్తువులు కానీ, ధరలు కానీ అన్నీ పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు కానీ, గ్యాస్ కానీ పెరిగిపోయినాయి. పిల్లలు చదివించుకోవాలని కష్టమైపోతూ ఉంది. ఆరోగ్య సమస్యలు వస్తేనేమో కనీసం హాస్పిటల్స్కి వస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కూడా సమస్యలతో కూడుకుంటుందని చెప్పి మరి స్వచ్ఛందంగా మేము అక్కడ నిలబడితేనే మా దగ్గరికి వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారంటే రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉందో ఈ పరిపాలనలో స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించే దాంట్లో కానీ, ఇవాళ ఏదైతే 50 సంవత్సరాలకి బలహీన వర్గాలకి పెన్షన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్లో ఇచ్చారో అది కార్మిక సోదరులకి చాలామందికి ఖచ్చితంగా అది ఉపయోగపడే కార్యక్రమం. ప్రతి నెల 4,000 వాళ్ళకి అదనంగా వస్తుంది. వాళ్ళ కష్టాన్ని, ఎందుకంటే వారానికి ఒక రోజు పని దొరకడం కష్టమైపోతా అంటున్నారు. ఇదే కాకుండా గతంలో కార్మికులకి ఒక ప్రత్యేక నిధి ఉండేది. ఆ నిధి అంతా కూడా ఈ ముఖ్యమంత్రి గారు డైవర్ట్ చేసుకున్నాడు. కోవిడ్లో చనిపోయిన కార్మికులు 1 పైసా ఇవ్వాల. అదేవిధంగా ఏదైనా సమస్య వస్తే వాళ్ళ ఆరోగ్యశ్రీ లేదు. అదేవిధంగా చంద్రన్న బీమా గతంలో 5 లక్షల రూపాయల వరకు చంద్రన్న బీమా ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం అది లేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, ఈ డివిజన్లో టీడీపీ కార్పొరేటర్ ఉన్నందున వైసీపీ నాయకులు ఎటువంటి నిధులు రానివ్వకుండా అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె రాజేష్ తెలిపారు. డివిజన్లో ఓపెన్ డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, దుర్గంధంతో పాటు దోమల వ్యాప్తికి కారణం అవుతుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ పోస్టల్ కాలనీలో జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయులు గద్దె రాజేష్, గద్దె క్రాంతికుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె రాజేష్ మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, పారిశుద్ధ్యం లోపించిందని అన్నారు. కాలనీకి సమీపంలో కల్తీ మద్యం, గంజాయి వినియోగం పెరిగి మహిళలు రోడ్లపై తిరగాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ పరిస్థితులు మారాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు గెలవాలని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలన్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని వస్తున్నారని, ఆయన్ని కూడా ఎంపీగా గెలిపించాలని కోరారు. ప్రజలందరూ కూడా డ్రైనేజ్ అది ఓపెన్ చేసి పెట్టి దాన్ని క్లోజ్ చేయకుండా బాగా వాసన వచ్చేసి దోమల బారిన పడతా ఉన్నారు. చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటం, స్వీపింగ్ క్రూస్ ఇక్కడ పంపించకపోవటం, బాగా దారుణంగా రోడ్ల పరిస్థితి ఉండటం కూడా చాలా బాధాకరం. అలాగే ఇక్కడ బాగా దగ్గరలో బాగా కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పి, అలాగే బాగా కొంచెం గంజాయి, డ్రగ్స్ ఇటువంటివి కూడా బాగా వచ్చేసి సేఫ్టీ ఇష్యూస్, ఎక్కువ మంది ఆడవారు కూడా రాత్రిపూట నడవాలంటే భయపడుతున్న పరిస్థితులు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ రాజకీయం మారాలి. వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయి ఒక మంచి పాలన రావాలంటే చంద్రబాబు నాయుడు గారు గెలవాలి. చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటే ఇక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గద్దె రామ్మోహన్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేమని అడుగుతా ఉన్నాం. అలాగే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా చిన్ని గారు ఇక్కడ వస్తున్నారు కాబట్టి వారికి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థి వారికి కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మళ్ళీ మనం ఒక మంచి విజయవాడని. అనంతరం కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, వైసీపీ పాలనలో అవి పరిష్కారానికి నోచుకోలేదన్నారు. టీడీపీ, జనసేన అధికారంలోకి రాగానే అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ప్రతిరోజు మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ రోడ్ల పరిస్థితి కానీ ఇవన్నీ కానీ ఒక్కసారి మీరు చూడండి, చూసి ఇవి ఎలా ఉన్నాయో మీరు చెప్పండి.
ఒక శానిటేషన్ పరంగా మాకు ఎంత అభివృద్ధి చెందాలో అంటే వర్కర్స్ని ఇవ్వకుండా చాలా ఇబ్బందిగా ఉంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే యూజీడీ ప్రాబ్లమ్స్, హైడ్రేన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా గత ఈ 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి బాగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి ప్రస్తుత ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి ఈ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం తెలుగుదేశం ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఈ కొత్త ప్రభుత్వం రావడం తరుణంలోనే మళ్ళీ వెంటనే కూడా ఈ డివిజన్లన్నీ కూడా అద్భుతంగా మరి మేము చేయగలము అని చెప్పనని మేము కూడా అనుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏమీ బాగోలేదు. తక్షణమే ఈ ప్రభుత్వం దిగిపోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకొని మరింత పటిష్టంగా మన రాష్ట్రాన్ని, అమరావతిని డెవలప్ చేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో 18వ డివిజన్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని కార్పొరేటర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తెలిపారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ 18వ డివిజన్లో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమం చేశారని అన్నారు. డివిజన్లో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్ రాణిగారి తోట రామాలయం నుండి గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు బచ్చు మాధవి వైసీపీ నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ఎలిమెంటరీ స్కూల్ను హైస్కూల్ చేస్తాననిచ్చిన హామీని నెరవేర్చారని అన్నారు. ఎస్సీ ఎస్టీ నిధులతో చేపట్టిన కళ్యాణ మండపం పూర్తి చేసి ప్రారంభించామని, పార్కును అందరికీ అందుబాటులోకి తెచ్చామని, 12 రోడ్ల నిర్మాణం పూర్తి చేసి లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. దేవినేని అవినాష్ 18వ డివిజన్లో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశారన్నారు. డివిజన్లో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 6 హామీలు ఇచ్చా. ఏంటంటే హైస్కూల్గా చేస్తాను, ఎలిమెంటరీ స్కూల్ని హైస్కూల్ చేస్తాను, అభివృద్ధి చేస్తాను మాట ఇచ్చాను. హైస్కూల్గా చేయటం మీ కళ్ళ ముందు హైస్కూల్ కనబడుతుంది. ఎస్సీ ఎస్టీ నిధులతో తెలుగుదేశంలో నిర్మించిన కళ్యాణ మండపం ఆగిపోయిన దాన్ని 1,70 లక్షలతో మొన్నే ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే సచివాలయం మొత్తం వ్యవస్థను చేసి స్కూల్కి దారిస్తాం జరిగింది. అలాగే బ్రహ్మాండమైన పార్కు ప్రజలందరికీ అనుమతి. అలాగే ఈ డివిజన్లో ఉన్న అన్ని రోడ్లు 12 రోడ్లు ఉన్నాయి. 12 రోడ్లకు కూడా యూజీడీ మొత్తం పూర్తి చేసి వాళ్ళందరికీ లైటింగ్ వ్యవస్థ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 108కి ఒక రూమ్ కట్టిస్తుంది 12 లక్షల రూపాయలతో. అలాగే వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నా అని చెప్పి హైవే నుంచి వచ్చేవాళ్ళు కిందకి రావడం కోసం మెట్లు కట్టించి రైలింగ్ కూడా ఎట్టింది. అనంతరం దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు బచ్చు మాధవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలోనే డివిజన్ రూపురేఖలు మారాయని తెలిపారు. కరకట్ట నిర్మాణం పూర్తయిందని, త్రాగునీరు అందుతోందని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఈ 18వ డివిజన్కి వచ్చి మనం చెప్పుకోవాలనుకుంటే ముందు కార్పొరేషన్కి ముందు ఏ విధంగా అయితే చెప్పారో అభివృద్ధి చేస్తాననేది కళ్ళకి కట్టినట్టుగా కూడా చేసి చూపించడం జరిగింది. ఎందుకనంటే ఆధారం ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది, వెనకాల పార్కు కనిపిస్తుంది, అట్లా రిటర్నింగ్ వాల్ కనిపిస్తుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఓపెన్ చేసినటువంటి పార్కు కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలకి స్కూల్ కానివ్వండి, పెద్ద స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడాను డివిజన్లో రోడ్లు కూడా కళ్ళకి కనిపిస్తున్నాయి. బీజేపీ పార్టీ తరపున పశ్చిమం నుండి పోటీ చేయాలని భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాల్సిన అవసరం ఉందని, అందుకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారి అభివృద్ధి జరగాలన్నా, రాజధాని ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు కోరారు. భవానీపురం శివాలయం సెంటర్ నందు ఓ కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యాపార, వర్తక, వాణిజ్య సంఘాలతో పాటు ఆర్య వయసులు వక్కలగడ్డ భాస్కర్రావుకు మద్దతుదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఒక్కలగడ్డ భాస్కర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశాన్ని అభివృద్ధి చేశారని, అలాగే ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు. విద్యార్థి దశ నుండి తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించానని చెప్పారు. రంగా శిష్యుడిగా పేదల అభ్యున్నతికి పాటుపడ్డానని పేర్కొన్నారు. వివిధ సంస్థలలో పనిచేసి సేవా కార్యక్రమాలు చేశానని వెల్లడించారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని, బీజేపీ నుండి పశ్చిమం నుండి పోటీ చేయాలన్న ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టుకున్నట్లు తెలిపారు. అధిష్టానం తనకే సీటు కేటాయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్నా, మన రాబోయేటువంటి తరానికి మంచి ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలన్నా, మనకు ఒక రాజధాని ఏర్పరచుకోవాలన్నా అవసరమైంది ఈ కూటమి. తెలుగుదేశం, బీజేపీ అండ్ దాని జనసేన, ఈ మూడు కలిసినటువంటి కూటమిలో వీరందరూ కలిసి సమృద్ధిగా, సమిష్టిగా, సమైక్యంగా వీళ్ళ ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈనాటి ఉన్నటువంటి రాక్షస క్రీడ అంతమొందుతుంది, ఈ పాలన తగ్గుతుంది. మంచి పరిపాలన, సుపరిపాలన, మంచి నాయకుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రంలో మోడీ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా భారతదేశం పెరుగుతుందని, అందులో ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, సమైక్యత, సమానత్వము, సమగ్రత భావాలు, ఆశలు, ఆశయాలతో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలని, దీన్ని ఒక సస్యశ్యామలం చేయాలని, రాబోయేటువంటి తరానికి మనం మంచి పళ్ళు అందించాలని. అనంతరం 2014లోనే ఒక్కలగడ్డ భాస్కర్రావు పోటీ చేయాలని భావించారని ఒక్కలగడ్డ శ్రీకాంత్ అన్నారు. ఒక్కలగడ్డ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ నుండి పశ్చిమ సీటు ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఒక్కలగడ్డ భాస్కర్రావుకు సీటు కేటాయిస్తే ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్రంకున్న పరిస్థితి ఇలాగ ఉన్నప్పుడు మంచి వ్యక్తులు, అందులో కూడా రాజకీయ నాయకులు అంటే ఇలాగ ఉంటున్నారా అని ప్రజలు బిహేవ్ చేసే టైంలో ఒక చదువుకున్న వ్యక్తి, కనీసం విజ్ఞానం ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఈ క్రమంలో మీ అందరి ఆశీర్వాదంతో బీజేపీలో ప్రయత్నం మొదలుపెట్టారు. అది ఆల్మోస్ట్ అక్కడ పరిశీలనలో ఉంది. కాబట్టి అందరినీ పిలిచి, ఇప్పుడు బయట రకరకాలుగా మాట్లాడుతూ ఉన్న విషయాలు అందరికీ తెలిసిన విషయమే, పిలిచి మా మనోభావాన్ని తెలియజేసుకోవడం కోసం నేను ఒక్కరోజు కేవలం ఒక 10 మందికో 20 మందికో ఫోన్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పంపించిన మెసేజ్కి ఈరోజు 1500 నుంచి 2000 మంది వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకొని గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ తెలియజేస్తూ ఎప్పటి నుంచో కూడా ప్రజలకి అందరికీ వ్యాపారస్తులకు కానీ నేనున్నా అని చెప్పని ఒక మంచి సంకేతాలను ఇస్తూ పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మైండ్లోకి ఏమొచ్చిందంటే నేను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఏదైనా సేవ చేయగలుగుతాను అని చెప్పన్న ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఆయన లాంటి నాయకుడు, ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు అవన్నీ చూసి ఆయన ఇంకా సేవ చేయాలి, ప్రజలకి చాలా దగ్గరగా సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి, సమాజంలో ఇంకా సేవ చేయాలి. ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉన్న ఆయన జనాలకి ఇంకా దగ్గరయ్యి ఇంకా ఎక్కువ జనాలతో కలిసి, జనంతో పాటు జనాల్ని ముందుకు తీసుకెళ్తూ గత 15 ఏళ్లుగా గోలగాని ట్రస్ట్ ద్వారా పశ్చిమ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేసిన గోలగాని రవికృష్ణకు బీజేపీ నుండి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకులు కేవీ రామారావు కోరారు. గోలగానికి టికెట్ కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణుల సమైక్య, బీసీ, యాదవ సంఘాలు మద్దతు పలుకుతామని చెప్పారు. గోలగాని రవికృష్ణకు అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణుల సమైక్య మరియు బీసీ సమైక్య, యాదవ సంఘం సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజాభిప్రాయ సేకరణ మేరకు నాయి బ్రాహ్మణులు, బీసీ అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైనప్పటికీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకులు కేవీ రామారావు వివరించారు.
అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నాయకులతో మరియు కేంద్ర బీజేపీ నాయకులకు మొన్న విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గోలగాని రవికృష్ణ పేరు ప్రస్తావిస్తూ మెమొరాండం అందజేసినట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి నాయకుల పరిశీలనలో ఉన్నట్లు వివరించారు. గోలగాని రవికృష్ణ రాష్ట్రంలో ప్రజాసేవలో పేరుగాంచిన వ్యక్తిగా అందరికీ విదితమే. గోలగాని చారిటబుల్ ట్రస్టు మరియు ఆయుర్వేద వైద్య శిఖామణిగా పేరుగాంచిన నెల్లూరుకి చెందిన ఆనందయ్య వద్ద మందు సేకరించి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కరోనా సమయంలో కరోనా వ్యాధి నివారణకు ఆయుర్వేదంలో అనేక ప్రయోగాలు నిర్వహించారని చెప్పారు. మా బీసీలకి అవకాశం ఇవ్వాలని పార్టీ మేము కోరుతున్నాము. ఈరోజు అందరూ వేరే కులాలు చేస్తున్నారు. బీసీలో మాకు ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా బీసీలకు ఎందుకని ఎమ్మెల్యేలుగా రాలేకపోతున్నాం అనేది బాధాకరంగా ఉంది. అట్లాగే మరి ఈ 3 పార్టీల కలయికలో జరిగింది కాబట్టి ఈసారి గొలగాని రామకృష్ణ గారికి రవికృష్ణ గారికి ఈ అవకాశం ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎందుకంటే కష్టపడి పనిచేసి ఆయన అమెరికాలో ఉన్నా సరే ఇక్కడ పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. ప్రతి దానికి కూడా కార్యక్రమం ఉందంటే ముందు ఉండేది గొలగాని ట్రస్టు. ఈ ట్రస్ట్ ద్వారా చాలా వరకు పేదవాడికి కొన్ని సంకీర్ణ పథకాలు కూడా అమలు జరుగుతున్నాయి. ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం వారు గుర్తించి మరి ఈ గొలగాని ట్రస్ట్కి చూసి మరి టికెట్ మాత్రం అవకాశం ఇవ్వాలని కూడా. ఈ కార్యక్రమంలో తురాల లీల వెంకట ప్రసాద్ యాదవ్, అఖిల భారత యాదవ్ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు చింతల కృష్ణ, భారత యాదవ సంఘం ప్రచార కమిటీ అధ్యక్షుడు మరియు బోట్ల నాగార్జున, బీసీ యువజన నాయకుడు, పలువురు నాయకులు పాల్గొన్నారు. సహకార ధర్మం జరగనిదే ఏ ఆర్థిక సామాజిక ధర్మం వర్ధిల్లదని సహకార ధర్మ పీఠం వ్యవస్థాపకులు సంబారాపు భూమయ్య అన్నారు. సహకార ధర్మం సామాజిక దోపిడీ, ఆర్థిక దోపిడీని నివారించి స్వయం సమృద్ధిగా ఎదిగే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1840లో పారిశ్రామిక విప్లవం, కూలీ సామ్యవాద విప్లవం ఏర్పడడానికి కూడా సహకార ధర్మం జరగకపోవడానికి కారణమని అన్నారు. ప్రజలకు ప్రజాతంత్ర హక్కులు, నైతిక హక్కులు ఉండాలని సహకార ధర్మం కోరుతుందని ఆయన పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ జనరల్ ఎలక్షన్లో రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రణాళికల మేనిఫెస్టోల ద్వారా విధానాలు బహిర్గతం చేయబోతున్నారు. ఆ సందర్భంలో ఇంతవరకు భారతదేశంలో సహకార విధానానికి మనం దేశము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంచవర్ష ప్రణాళిక మనం ఏర్పరచుకున్నప్పటి నుంచి పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు, సహకార సెక్టార్లను ఏర్పాటు చేసుకొని ఆ రకంగా ప్రభుత్వాలు కేటాయింపులు చేస్తూ వచ్చి ప్రాధాన్యతనిస్తూ ఈ సహకార ఆర్థిక రంగానికి చేయూతనిస్తూ వస్తున్నాయి. ఆ రకంగా ఇవ్వడం వలన స్వతంత్రం సాధించిన మొదట్లో ప్రధానంగా సహకార ఆర్థిక విధానము గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన భాగం. సో స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సహకార రంగము ఓన్లీ 3% ఇచ్చేది. కానీ ఇప్పుడు పంచవర్ష ప్రణాళిక అమలు చేసిన తర్వాత 8-9 పంచవర్ష ప్రణాళికలు అమలు చేసిన తర్వాత ఇప్పుడు 1980 వరకు 67% భారత ప్రజల అవసరాలలో ఇది తీరుస్తూ వస్తుంది. కానీ నూతన ఆర్థిక విధానము మనం ఎప్పుడైతే ఘాట్ ఒప్పందం చేసుకొని నూతన సరళీకృత ఆర్థిక విధానాలు మనం ఏర్పరచుకున్నామో అప్పటి నుంచి ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా సహకార ఆర్థిక విధానానికి కేటాయింపులు తగ్గిస్తూ నిర్లక్ష్యం చేసింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాయని ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండారు ఆనందప్రసాద్ మండిపడ్డారు. తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న చోట కూడా తమ వ్యక్తులకు ఆయా పార్టీలు సీట్లు కేటాయించకుండా వెన్నుపోటు పొడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతలు నిలబడిన చోట్ల పార్టీలకు అతీతంగా తమ వ్యక్తులనే గెలిపించేలా చైతన్యం తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే చేనేతలకు రాజకీయ పార్టీలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని అన్నారు. లక్షలాదిగా ఉన్న చేనేతలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. చీరాలలో 70,000కు పైగా చేనేతలుంటే కేవలం 2,000 మంది ఉన్న అగ్రకులాలకు చెందిన వ్యక్తులకు సీట్లు కేటాయించడం బాధాకరమన్నారు. అలాగే మంగళగిరిలో కూడా టీడీపీ చేనేతలకు కాకుండా వేరే వ్యక్తులకు సీట్లిచ్చి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చేనేతలు రాజకీయంగా ఎదగనీయకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని అన్నారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన తామంతా చేనేతలకు అన్యాయం చేసే పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పారు. వైసీపీ చేనేతలకు 2 సీట్లు కేటాయిస్తే టీడీపీ కేవలం 1 మాత్రమే ఇచ్చిందని, బీజేపీ జనసేన 1 సీటు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. చేనేతలు సాంఘిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఏ విధంగా అయితే అణగారిపోయారో గత సంస్కృతి మన 5,000 సంవత్సరాల నుంచి మనం చూస్తే చేనేతల పరిశ్రమ అనేది మన మొత్తం భారతదేశంలో ఉపాధి పరంగా చూడాల్సిన విషయాలకు వస్తే వ్యవసాయం ఏ విధమైతే మొదటి స్థానంలో ఉంది, దాని తర్వాత స్థానం ఆక్రమించుకొని ఉపాధి కల్పించడంలో ప్రముఖమైన పాత్ర పోషించుతున్నది మన చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత పరిశ్రమ చారిత్రకంగా కల్చరల్ హెరిటేజ్ కలిగినటువంటి ఈ సున్నితమైనటువంటి ఈ పరిశ్రమను ఈనాటి రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా అణగారిపోయి అణగదొక్కి రాజ్యాంగపరంగా అయితేనేమి రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులను 43 ఆర్టికల్ ప్రకారం కల్పించినటువంటి హక్కులను కూడా కాలదోసి వాటిని అణగదొక్కి ఈ రాజకీయ సంస్థలు ఏ ప్రభుత్వం అయితేనేమి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకాలైన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి వివిధ రకాలుగా చేనేతలను అణగదొక్కి చెందవలసినటువంటి కనీసమైనటువంటి లభించవలసినటువంటి విషయాలను కూడా పక్కన దోసేసి చేనేతలను ముఖ్యంగా అణగదొక్కిన వ్యవహారం అయితే ఉంది. రాజమండ్రి రూరల్లో చందన్ నాగేశ్వర్ గారిని గత 2 సంవత్సరాల మట్టి నియోజకవర్గ ఇన్ఛార్జి పెట్టినప్పుడు కూడా మరి లాస్ట్ మినిట్లో ఆయన్ని తప్పించి ఆయనకి సీట్ ఇవ్వకుండా వేరే సామాజిక వర్గ వారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఇలా చేనేతలకు ప్రతి చోట అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలు చేనేతల పేరు చెప్పుకుంటూ చేనేతలకు మంచి చేస్తామని చెప్పుకుంటూ ఈ రాజకీయ పార్టీలు చేనేతలను మోసం చేస్తూ ఉన్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 2 సీట్లు కేటాయించింది. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి 1 సీటు మాత్రమే కేటాయించింది. రాట్నాన్ని ఫోటోలలో రాట్నం వేస్తున్నట్టుగా ఫోటోలకి ఫోజులు ఇచ్చే నరేంద్ర మోడీ గారు మరి బీజేపీ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో 1 సీటు కూడా చేనేతలకు కేటాయించిన పరిస్థితి లేదు. చేనేతకి అంబాసిడర్గా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున 1 సీటు కూడా కేటాయించలేదు. మీరు కేటాయిస్తారా, కేటాయించరా?